వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో పట్టిసీమ తాడిపూడి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి ప్రభుత్వంలో 2027 వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి దుర్గా మన్నే ఫేస్ టు ఫేస్. భారీ వర్షాలకు పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు, అదేవిధంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆయన నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, గోదావరిలో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదైతే పోలవరం ముప్పు ప్రాంత వాసులకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు? అంటే ఈ పోలవరం నిర్వాసితులకు సంబంధించి సురక్షిత ప్రాంతాలకు ముందు లిఫ్టింగ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అధికారులకి అలాగే అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇమీడియట్లీగా దీని మీద యాక్షన్ తీసుకొని మేము మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. అలాగే వారికి సంబంధించి నిర్వాసితులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఏదైతే వాళ్ళు నివసించడానికి కొన్ని హౌసెస్ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా నిర్వాసితులు ఏదైతే గత ప్రభుత్వాల్లో ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. మేము కూడా ప్రతిపక్షంలో వాళ్ళకి అనేక సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అనుకూలంగా తప్పకుండా నిర్వాసితులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా వరదలు పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో పనులకు అంతరాయం కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు? పనులకి ఖచ్చితంగా ఈ సీజన్ లో అయితే ఆటంకం జరుగుద్ది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇమీడియట్లీగా వర్క్ చేసేటువంటి పరిస్థితులు అక్కడ ఒక 1000 మంది చేస్తే 2000 మందిని పెట్టి ఈ రోజు వర్క్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని మాట ఇచ్చిన ప్రకారంగా అదే విధంగా పనులు కూడా వేగవంతం జరుగుతున్నాయి. మీరు ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి? సంవత్సర కాలంలో సుమారు ఒక 1000 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితులకు సంబంధించి గానీ, లేకపోతే ఆర్ఎండ్ఆర్కి సంబంధించి గానీ, అలాగే పోలవరం డ్యామ్ కు సంబంధించి ఈ రోజు 12,500 కోట్లు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళకి 900 కోట్ల రూపాయలతో మళ్ళీ కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిర్వాసితులకి ఖచ్చితంగా ఏదో చేయాలనేటువంటి జీవో ప్రకారంగా లేకపోతే ఒక చట్టం ప్రకారంగా ఈరోజు నిర్వాసితులకు అందరూ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఇప్పటి వరకు రోడ్లు లేని పరిస్థితి. మనం వచ్చిన తర్వాత టీఆర్ కి సంబంధించి సుమారు 27 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే డ్రైనేజీ వ్యవస్థ 10 కోట్ల రూపాయలు, అలాగే ఏదైతే ఆర్ఎంబికి సంబంధించి 15 కోట్ల రూపాయలు, అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి పంచాయతీలో 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ సంబంధించి 5 లక్షల రూపాయలు ఇలాగ గ్రాంట్స్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని పెన్షన్ ఒక రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే గిరిజన గుడిలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకి, అర్హులైనటువంటి నిరుపేదలకి ఖచ్చితంగా ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. ఇలాగా ఎన్డీఏ కూటమి సంవత్సర కాలంలో గత ప్రభుత్వాలు 20 సంవత్సరాలు బట్టి చేయలేనటువంటి కార్యక్రమాలు ఒక సంవత్సరంలో చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చండి. పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ముప్పు ప్రాంత వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెప్తున్నారు.